నమస్తే అన్న. నమస్తే మేడం. కవిత గారు శాసన మండలిలో కొంచెం ఆవిడ అంటే ఇంతకు ముందు చేసినవి అవన్నీ నాన్నగారు హవాలో చేసినవన్నీ దారుణాలు అది ఇది అని చెప్పేసి వాళ్ళ సొంత నాన్నగారిని కొంచెం కించపరిచేలా మాట్లాడింది వాళ్ళ పార్టీలోనే ఉంటూ. ఫస్ట్ ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు అంటే కించపరిచిందనే వ్యాఖ్యలు తప్పు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలకి తనకు సంబంధం లేదు. అలాంటి అంశాలు జరగడం పొలిటికల్ గా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉందో ఐడియాలజీకి వ్యతిరేకంగా గతంలో పనిచేశారు. ప్రధానంగా 2 అంశాలు తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మార్చడం అనేది మా ఉద్దేశం కాదు. ఆ టైంలో ఆ మినిట్స్లో నేను లేను. ఆ సభలకు నేను అటెండ్ అవ్వలేదు. నాకు ఇష్టం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. అయినా ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి మార్చారని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. నాది కేవలం ఆర్థికపరమైన పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పి 2వ వ్యాఖ్య. సో నేను మళ్ళీ బలం పుంజుకొని వస్తానని చెప్పి 3వ వ్యాఖ్య. ఈ 3 వ్యాఖ్యలో ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మారిందని. అంటే ఈమె వైఖరి ఏంటంటే ఇక్కడ మన ప్రాంతీయ పార్టీగా బలపడాల్సిన సమయంలో జాతీయంగా వెళ్ళిపోయి జాతీయ అంశాలు తీసుకొని జాతీయంగా మనం ఏదో కేంద్రంలో చక్రం తిప్పుతామేమని భావించి రాష్ట్రంలో రావాల్సిన అధికారం రాకుండా పోయింది అన్నది ఈమె ఆలోచన. కానీ వాస్తవంగా చూసినట్లయితే మాత్రం కేసీఆర్ గారి స్ట్రాటజీలో లేదా అప్పుడున్న రాజకీయాలు మొన్న 23 ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుందా రాదా అన్న డౌట్ చాలా మందికి ఉంది. ఈ టఫే అన్న విషయం కేసీఆర్ గారు తెలుసు. కానీ ఎమ్మెల్యేలకు కానీ కింద వ్యక్తులకి ఎవరికి తెలియదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ గ్రాఫ్ ఇలా కొనసాగుతూ వచ్చింది. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేశారు. ఈ గ్రాఫ్ అంతా ఇటువైపు వచ్చింది. సో టీఆర్ఎస్ పార్టీ రేపు గెలవచ్చు, గెలవకపోవచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మార్చి అటు మన కుమారస్వామి గారిని అదేవిధంగా మహారాష్ట్ర ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఒకవేళ కనుక ఇక్కడ అధికారం రాకపోయినా రేపు అన్ని పార్లమెంట్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క 5 ఎంపీలు వచ్చినా సరే ఇక్కడ రాష్ట్రం రాకపోయినా కేంద్రంలో మనం గ్రూప్ సాధించుకోవచ్చు అన్న ఫీలింగ్ తోటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి మార్చడం జరిగింది. అదొక స్ట్రాటజీ ప్రకారమే. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి కనీసం జాతీయ స్థాయిలోనే మనం నిలబడచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. సో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోలేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి పార్టీని ఈ రోజు ఈ విధంగా ఉంచారు. ఆమె లోపల బయటికి ప్రాంతం చెప్పలేకపోయినా ఆమె వేదన అది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే కవిత గారి ఆవేదనలో అర్థం ఉంది, నేను కాదంటలేదు. కానీ కేసీఆర్ గారు లేకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మార్చారని నేను అనుకోవట్లేదు. కేసీఆర్ గారి ప్రమేయం ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అదే రకమైన ఆలోచన. ఇప్పుడు 2014 ఎలక్షన్స్ లో కూడా మనం ప్రధానంగా చూసుకుంటే ఎంపీగా పోటీ చేశారు కేసీఆర్ గారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 ఆప్షన్ తీసుకున్నారు. అప్పుడు కూడా 2014లో ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీ రావడం జరిగింది. సో అదే ఆలోచన కూడా ఈ 2023లో చేశారు. అంటే ఒకవేళ కనుక అధికారం రాకపోతే కేంద్రంలో మనం వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి 5 ఎంపీలు వచ్చినా సరే 15 ఎంపీలు కనుక మనకు ఉంటే రేపు కేంద్రంలో కూడా రాష్ట్రంలో మనకు అధికారం లేకపోతే కేంద్రంలో మనం ఉండొచ్చు అని ఆలోచన. మొన్న కేటీఆర్ గారు కూడా అదే వ్యాఖ్య చేశారు. మాకు 20 ఎంపీలు ఉంటే మేము ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పారు. ఇది ఒక ప్రధాన అంశం. 2వ అంశం ఏంటంటే అవినీతికి సంబంధించిన అంశాలు ప్రధానంగా లేపారు. అంటే ఏదైతే కలెక్టరేట్ ఆఫీస్ మనకి ప్రధానంగా సిద్దిపేట అంశాల్లో సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా హరీష్ రావు గారు కూడా అవినీతి చేశారు అన్న అంశాలను ఎక్కువ తీసుకొచ్చారు. సో ఈ 2 అంశాలు కనుక మనం ప్రధానంగా గమనించారు. దాకా వాళ్ళ కుటుంబాల్లో ఆస్తుల గొడవల వల్లే వీళ్ళు విడిపోయారు అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు వచ్చిన మాట ఏమంటుందంటే పార్టీ వల్ల నన్ను తొక్కేయడం వల్లే నేను బయటకు వచ్చాను అంటుంది. మరి దాని గురించి ఏమంటారు సార్? అంటే ఆమెకి ఏదైతే లెక్కర్ కేసు అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ సరైన సపోర్ట్ రాలేదు. ఇది ఒక ప్రధానమైన అంశం. ఎవరికైనా సాధారణంగా ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. పార్టీ అయినా సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ అయినా సపోర్ట్ ఉండాలి. పార్టీ సపోర్ట్ చేస్తే ఆ మచ్చ మళ్ళీ పార్టీ మీద పడుతుంది అన్న విషయం వచ్చింది. ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే వీళ్ళ వాటా ఉందేమో, వీళ్ళ ప్రమేయం ఉందేమో అంటది. సో 2 అంశాల వల్ల కొంత దూరం అవడం. అది కవిత గారికి కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి తీసుకురావడం జరిగింది కదా, మరి కేటీఆర్ గారినే ఎంత వివేదన రావడం కారణం అంటే అది లేట్ చేశారు, బాగా డిలే చేయడం. కానీ ఈమె అరెస్ట్ జరుగుతున్న సందర్భంలో యాక్టివ్గా ఉండకపోవడం కానీ, ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ, లేకపోతే వెంటనే అడ్వకేట్లు పెట్టడం కానీ. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే కవిత గారికి ఎక్కడ తేడా వచ్చిందంటే బీజేపీ పార్టీతో పోరాటం చేయాలనేది కవిత గారి స్టాండర్డ్. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీతో పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు. సో ఇక్కడ ఆమె ఏ బీజేపీ పార్టీ అయితే నన్ను హరాస్మెంట్ చేసిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో అయితే కాంగ్రెస్ పార్టీ, లేదా బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ, ఏదో ఒక పార్టీతోటి బలంగా పోరాటం చేయాలి బీజేపీ మీద అన్న కోరిక మాత్రం కవిత గారికి ఉంది. అది బీఆర్ఎస్ పార్టీలో అవ్వట్లేదు. అంటే ఆమె చెప్పిన మాటలు ఇవాళ అట్లా లేవు సార్.
దేశం లెవెల్ పార్టీ ఎందుకు, లోకల్ లెవెల్ టీఆర్ఎస్ కంటిన్యూ కానిచ్చదు కదా అని అంటుంది. ఆ బీఆర్ఎస్ మార్చేటప్పుడు కూడా నేను వెళ్ళలేదు అని వ్యాఖ్యలు చేసింది ఆమె. మరి మరి మీరేమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు నాకు సంబంధం లేదు, అప్పుడు జరిగిన పొరపాట్లకి నాకు సంబంధం లేదు అన్న వైఖరిలో ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఆమె మైనస్ బీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాట్లు ఏమీ నాకు సంబంధం లేదు అని ఆమె చెప్పుకొస్తుంది. కానీ నిజంగా వాస్తవంగా కనుక చూస్తే మాత్రం కేసీఆర్ గారికి తెలియకుండా ఒక పార్టీ పేరు మారుస్తారని నేను అనుకోను. సో కవిత గారు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అదొక స్ట్రాటజీ ప్రకారం మార్చారు. అప్పుడు 2023 ఎలక్షన్స్ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో ఆ అనుగుణంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో గతంలో కూడా ఆయన స్ట్రాటజీ కూడా అలాగే రెండో పొలిటికల్గా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండు ఉండాలి. ఆ నిర్ణయం ప్రకారమే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మారింది. సో అది ఇష్టంతోటో ప్రేమతోటో కాదు, అప్పుడు సిచ్యువేషన్ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అది డిమాండ్ చేసింది. మరి ఈ కుటుంబ కలహాల గురించి కానీ కేసీఆర్ గారు ఏం స్పందించట్లేదు. మరి పార్టీని బతికిస్తారంటారా, ఇక అట్టగా వదిలేస్తారంటారా? అంటే ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నంతసేపు అది ఎప్పుడైనా లిఫ్ట్ అవ్వచ్చు. అది ఈ పార్టీ రాదు, ఈ పార్టీ లేదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. బీజేపీ పార్టీ ఎంతో కింద స్థాయిలో ఉన్న పార్టీ ఈరోజు దేశం మొత్తం ప్రబంధన సృష్టించింది. సో ఎప్పుడు కూడా అంత తక్కువ అంచనా కూడా. కాంగ్రెస్ పార్టీ అసలు మన తెలుగు రాష్ట్రాలకు రాదు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ వల్ల కొంచెం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో అలాగా ఏ పార్టీ కూడా పూర్తిగా రాదు అని అయితే మనం అనలేము. ఖచ్చితంగా అవకాశాలు ఉండొచ్చు. పార్టీ యొక్క విధానాలను కొంచెం మార్పు చేసుకొని గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మారాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షం అనేది లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు దోచుకోవడం పెరిగిపోయింది అనే సామెత పూర్వం ఉంది, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే అట్లాగే ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? ప్రతిపక్షానికి ప్రధానమైన బాధ్యత ఉంటుంది. పాలక పక్షానికి అంటే ఇద్దరిని గెలిపించినట్టే. ప్రతిపక్షం హోదా వచ్చిందంటే గెలిపించినట్టే, పాలక పక్షం కూడా గెలిపించినట్టే. ప్రతిపక్షాన్ని ఈసారి ప్రశ్నించమని, పాలక పక్షాన్ని ఈసారి పరిపాలించమని. అంటే గతంలో మీకు 10 సంవత్సరాలు పాలించమని ఓట్లేశారు, ఈసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నించమని ఓట్లేశారు. సో 2 సార్లు కూడా మీకు అవకాశం ఇచ్చారు. ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా మన తెలుగు స్టేట్లో జరుగుతుందంటే పూర్తిగా ఎవరైతే ప్రజల తరపున ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఆగిపోయి ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగి విసిగిపోయి వీళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షాలు వచ్చి పార్టీలు నిలబడడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి ఏదైతే ఉందో అది రాంగ్. మొన్న కూడా చెప్పాను, మొన్న నేను ఈ యొక్క 2023 ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను, నేషనల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే కేవలం ప్రతిపక్ష పార్టీతో అతను మాత్రమే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవ్వాలనే ఆలోచన తప్పు. ఆ రకమైన వైఖరి ఉండకూడదు. ప్రభుత్వ వ్యతిరేకత బేస్ మీదే మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలి, కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ అవ్వాలంటే అది కూడా రాంగ్ అవుతుంది. సో ఏవైతే మీకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత నెరవేర్చాలి అని చెప్పాను. సో అలా నెరవేర్చలేదు, ఆయన అవ్వలేదు. సో ఇక్కడ కూడా అన్నాను, ప్రజలకు పూర్తిగా నష్టం కలిగిపోయిన తర్వాత ప్రతిపక్షం ఏంటి, ప్రజలకు నష్టం కలిగినప్పుడు క్వశ్చన్ చేయాలి. అలా క్వశ్చన్ చేయాల్సిన అంశాన్ని వదిలేసి పూర్తిగా వాళ్ళకి నష్టం కలిగిపోయిన తర్వాత చూసారా మీకు వాళ్ళకి ఓట్లేశారు కాబట్టి మీకు ఇదే పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఆ రకంగా అంటే రేపు ప్రతిపక్ష పార్టీకి కూడా విలువలు ఉండవు. అందుకే అన్నాను, దేశంలో 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలు రావడానికి 95లో వచ్చింది, మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. 3వ ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రజలు ఎంచుకోవాలి. సో వీళ్ళకి మేము అధికారం ఇస్తేనే ప్రశ్నిస్తాం, మాకు సీఎం చేస్తేనే ప్రశ్నిస్తాం, మా పార్టీని గెలిపిస్తేనే ప్రశ్నిస్తాం. ఈ విధానాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంటుంది.